ఒకప్పుడు స్కూల్ డ్రాప్అవుట్ జేబుల్లో చిల్లి గవ్వ కూడా లేని వ్యక్తి ఈ రోజు 1.7 లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీని నిర్మించాడు. అంతేకాదు ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ఎస్ అంతరిక్షంలోకి వెళ్లడానికి అవసరమైన రాకెట్ ప్రొపెలెంట్ కూడా అతని కంపెనీయే తయారు చేసింది. అతనే సోలార్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు సత్యనారాయణ నువాల్. 1970లో కుటుంబ ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉండటంతో ఆయన రాజస్థాన్ నుండి మహారాష్ట్రకు వెళ్లాడు. అలా అక్కడికి వెళ్లిన అతను ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని నోటీస్ చేశాడు. సెంట్రల్ ఇండియాలో బొగ్గు గనులకు రాళ్లను పేల్చడానికి ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ మరియు కెమికల్స్ భారీగా అవసరమని, కానీ వాటిని సప్లై చేసే కంపెనీలు చాలా తక్కువగా ఉన్నాయని నోటీస్ చేశాడు. అప్పుడే ఆయన నేనే ఈ మార్కెట్ లో సప్లయర్ అయితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. మొదట చిన్న స్థాయిలో కెమికల్ ట్రేడింగ్ ప్రారంభించి ప్రతి కస్టమర్ తో నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఇక్కడ చాలా మంది ఈ బిజినెస్ చాలా రిస్క్, లైసెన్సెస్ రావు, డబ్బు కూడా రాదు అని నిరుత్సాహపరిచారు. కానీ ఆయన అక్కడే ఆగలేదు. 1985లో లోన్ తీసుకొని సోలార్ ఇండస్ట్రీస్ ని స్థాపించాడు. ట్రేడర్ గా కాకుండా సొంత ఫ్యాక్టరీని నిర్మించి మ్యానుఫ్యాక్చరర్ గా మారాడు. దాంతో క్వాలిటీ, కాస్ట్, ప్రొడక్షన్ అన్ని తన కంట్రోల్లోకి వచ్చాయి. తక్కువ ధరకు మంచి నాణ్యత ప్రొడక్ట్స్ అందించి మార్కెట్ ను తన వైపుకు తిప్పుకున్నాడు. కొన్ని సంవత్సరాలలోనే కోల్ మైనింగ్ కంపెనీలకు అతిపెద్ద ఎక్స్ప్లోజివ్ సప్లయర్ గా ఎదిగాడు. కానీ అసలు గేమ్ ఇక్కడే మొదలైంది. తన ఎక్స్ప్లోజివ్ టెక్నాలజీని ఉపయోగించి డిఫెన్స్ మరియు స్పేస్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ రోజు సోలార్ ఇండస్ట్రీస్ తయారు చేసిన సాలిడ్ రాకెట్ ప్రొపెలెంట్ తోనే స్కై రూట్ ఏరోస్పేస్ యొక్క విక్రమ్ఎస్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఈ రోజు చూసుకుంటే సోలార్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ విలువ 1.7 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఈ కంపెనీ గురించి విన్నారా? విని ఉంటే కింద కామెంట్ చేయండి.